తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉండేందుకు వారి మంచి చెడుల గురించి తెలుసుకునేందుకు కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ప్రతి ఆదివారం నియోజకవర్గంలోని ఉద్యమకారుని ఇంటికి వెళ్లి వారితో కాఫీ తాగి ముచ్చటిస్తారు. జవహర్ నగర్లోని ఉద్యమకారుడు రమేష్ కుటుంబాన్ని కలిశారు. తెలంగాణ రావడానికి ఉద్యమకారులు కీలక పాత్ర వహించారని, అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని మల్లారెడ్డి తెలిపారు. ఆదివారం ఒక ఉద్యమకారు ఇంటికి పోయి ఛాయ్ తాగి వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళ బాధకలు అన్ని కూడా అరుచుకొని వద్దామని చెప్పి ఈ ఆదివారము మా రమేష్ అన్న 69లో కూడా ఉద్యమం చేసిండు. జవహర్ నగర్ లా మొదటి సంధి కూడా ఉద్యమం చేస్తూ గత 25 సంవత్సరాల సంధి కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి సంధి కూడా మన కేసీఆర్ కు మద్దతుగా ఆయన ఎంబడి నిలుస్తూ మొన్నటి దాకా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి ఎలక్షన్ లో మా రమేష్ అన్న దిలీప్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఇప్పటిదాకా కూడా పార్టీ ఎంబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళ పేరున తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించడం, వాళ్ళు ఉద్యమం చేసిండ్రు, వాళ్ళకి ఇంకా బాధలు ఉన్నాయి. అవన్నీ కూడా కనుక్కుంటానికే ప్రతి ఆదివారం వారింటికి పోయి ఛాయ్ తాగొద్దామని. జవహర్ నగర్ అంటే నా గుండెకాయ. ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఇక్కడ 150 మంది కూడా ఇండ్లు ఇప్పించిన వాళ్ళందరికీ కూడా. జవహర్ నగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే, దీని ముందు దేవేందర్ గౌడ్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధి చేయలేదు. ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినరు, మినిస్టర్లు అయినరు. నేను తప్ప దేవేందర్ గౌడ్ ముందు, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఇంటింటికి రూపాయికి నల్ల నీళ్లు ఇప్పించిన మా కేసీఆర్ కేటీఆర్ పెద్ద ఎత్తున రిజర్వాయర్లు గాని 59 పట్టాలు గాని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులరేషన్ చేసి వాళ్ళందరికి పట్టాలు ఇప్పించినాము మన టీఆర్ఎస్ ప్రభుత్వంతో. అదే మాదిరిగా 320 ఎకరాలు కూడా దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చేటట్టు చేసినాము. ఈ రోజు జవహర్ నగర్ లా ప్రతి రోడ్డు, ప్రతి నీళ్లు, రిజర్వాయర్, ప్రతి కరెంటు, ప్రతి ఇంటికి నంబర్ ఇప్పించింది. తెలంగాణలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత నెలన్నర నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నా యూరియా మాత్రం దొరకడం లేదు. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం గుండ్రటి మడుగు గ్రామంలో సొసైటీ దగ్గర రైతులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూలైన్లో నిల్చున్నారు. తనకున్న 5.5 ఎకరాల భూమికి యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. శ్రీవారి పాదాల చెంత జాతీయ మహిళా సాధికారత సదస్సు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. తల్లి చెల్లిని ఎలా గౌరవిస్తారో మిగిలిన మహిళలను కూడా అదేవిధంగా గౌరవించాలన్నారు. మహిళా శక్తిని దిగజారిస్తే దేశం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నారు. అదేవిధంగా మహిళల భద్రతకు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఈరోజు నేషనల్ వైడ్ ఉమెన్ పార్లమెంటేరియన్కి సంబంధించి ఒక సదస్సుని, 2 రోజుల సదస్సుని గౌరవ స్పీకర్ గారు అయ్యనపాత్ర గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. దీనికి మన పార్లమెంట్ స్పీకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ వైస్ చైర్మన్ గారు కూడా అతిథులుగా రావటం, ఇలాంటి ఇందులోని చాలామంది సుమారుగా ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ కమిటీలోని ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడికి రావటం, అదేవిధంగా మన సుధామూర్తి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం అన్నది నిజంగా ఎప్పుడో గౌరవ ఎన్టీ రామారావు గారు వేసిన పునాది కింద భావించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి, సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలి అన్న నినాదంతో పాటు అది ఇవ్వటం ఒక ఎత్తు అయితే, తర్వాత ఇక్కడే తిరుపతి వేదికగా మహిళా విద్యకి ప్రోత్సహిస్తూ ఆ రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీ విశాఖలో బీజేపీ సారథ్యంలో సభ జరిగింది. ఎన్టీఏ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు జేపీ నడ్డా. బీజేపీ సిద్ధాంతం కేడర్ మీద ఆధారపడుతుందన్నారు. మిగతా పార్టీలో ఏ ఎండకు ఆ గొడుగు పడతాయని విమర్శించారు జేపీ నడ్డా. గతంలోని వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 2014 ముందు దేశంలో అవినీతి వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని ఆరోపించారు. हम जब कहते हैं विशाखापट्टनम की बात तो हमें ध्यान में आता है कि इसे ईस्टर्न कोस्ट का ज्वेल कहा जाता है। हम यह भी जानते हैं कि किस तरीके से पिछले एनडीए की सरकार में
आंध्र प्रदेश में मोदी जी के नेतृत्व में और वर्तमान में हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश किस तरीके से तरक्की की ओर आगे बढ़ रहा है। मैं यहां यह भी बताना चाहता हूं और आपको धन्यवाद देना चाहता हूं, क्योंकि व्हेन आई केम टू तिरुपति, जब मैं तिरुपति में आया था तो उस समय मैंने कहा था कि उस समय की भ्रष्ट वाईआरसीपी की सरकार, जो सरकार गवर्नेंस थी, नॉन गवर्नमेंट गवर्नमेंट थी, नॉन गवर्नेंस था, करप्शन चरम सीमा पर था, उस सरकार को बदलने की आवश्यकता थी। और मुझे खुशी है कि आपने प्रधानमंत्री नरेंद्र मोदी जी की बात को सुना और आपने उस सरकार को बदल डाला और हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश में आपने सरकार बनाई। आपको बहुत बहुत धन्यवाद एनडीए की सरकार बनाने के लिए। సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్ను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేటుకు చేరుకున్నామని అన్నారు. 2029 నాటికి జీఎస్టీపీ 29 లక్షల కోట్లకు చేరే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇక 2034కు తలసరి ఆదాయం 10.55 లక్షలకు చేరేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందన్నారు. ప్రైవేటు కాలేజీల బంద్పై నేడు టీ సర్కార్ నిర్ణయం తీసుకునింది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. బంద్ విరమించుకోవాలని కోరారు. 1200 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని బట్టి తెలిపారు. ఈరోజు సమావేశం తర్వాత కాలేజీల బంద్పై యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రైవేటు కాలేజీల బంద్పై నేడు టీ సర్కార్ నిర్ణయం తీసుకునింది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోటి నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. బంద్ విరమించుకోవాలని కోరారు. 1200 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని బట్టి తెలిపారు. ఈ రోజు సమావేశం తర్వాత కాలేజీల బంద్పై యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ప్రైవేటు కాలేజీల బంద్పై నేడు టీ సర్కార్ నిర్ణయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బంద్ నిర్వహిస్తామంటూ కూడా ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య కూడా నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న దాదాపు 786 ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ఒక చోట కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సమావేశంలో కూడా ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 1200 నుంచి 1800 వరకు 1800 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ఇప్పటికే గత సంవత్సరం క్రితమే టోకెన్లు విడుదల చేసినప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం పట్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతా ఉన్నాయి. సిబ్బందికి జీతాలు చెల్లించలేక, అదేవిధంగా రెంటెడ్ బిల్డింగ్లకు కూడా ఇంటుకట్టలేనటువంటి స్థితిలో ఉన్నామని దాంట్లో భాగంగానే ఈ యొక్క నిరవధిక బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఈ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఈ యొక్క భేటీ జరిగింది. ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్యతో భేటీ నిన్న రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 1200 కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు ఈ యొక్క భేటీ అనంతరం ఈ యొక్క పార్టీ ప్రతినిధులు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ కళాశాలలకు ఎన్ని టోకెన్లు విడుదలయ్యాయి, ఇప్పటి వరకు రావాల్సినటువంటి బకాయిలు ఎంత అనేటటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించేందుకు కూడా ఒక రోజు సమయం కావాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కళాశాల యాజమాన్యాలను కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి ఇవాళ కళాశాలలు పలు చోట్ల ప్రధానంగా అటు
ఎగ్జామ్స్ ఉన్నటువంటి కళాశాలలు మాత్రమే తెరుచుకోబడతాయి. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో మరోసారి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులతో పాటుగానే ఉన్నతాధికారులతో మరోసారి పార్టీ కార్యవర్గ సభ్యులతో భేటీ జరగనుంది. అయితే ఈ భేటీ అనంతరం కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ దక్కితే ఎప్పటిలోగా ఈ యొక్క బకాయిలను క్లియర్ చేస్తారు అనేటటువంటి హామీ దక్కితే గనక ఈ యొక్క సమ్మెను ఈ యొక్క బంద్ను విరమించుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. లేదంటే గనక ఈ చర్చలు విఫలమైతే గనక నిర్వధికంగా రేపటి నుంచి ఈ యొక్క బంద్ యథావిధిగా కొనసాగుతుంది అనేది కూడా ఒక ప్రకటనలో ఇటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్య తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసమైనటువంటి ప్రజాభవన్ లో భేటీ మరోసారి జరగబోతా ఉంది. ఏ కళాశాలలకు ఎంత పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి టోకెన్లు విడుదలయ్యాయి, వాటికి సంబంధించినటువంటి బకాయిలు ఎప్పటిలోగా ప్రభుత్వం చెల్లిస్తుంది అనేటటువంటి స్పష్టతను ఇస్తే గనక ఈ యొక్క సమ్మెను విరమించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామనేటటువంటిది ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇవాళ జరగబోయేటటువంటి చర్చ పైన ఆసక్తి, కొంత ఉత్కంఠ కూడా కొనసాగుతా ఉంది. ఏ సంస్థలకు ఏ విధంగా చెల్లిస్తారు, విడతల వారీగా చెల్లిస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ నెల 21వ తేదీ వరకు కూడా ఈ యొక్క టోకెన్లు జారీ చేసినటువంటి గత సంవత్సరం జారీ చేసినటువంటి టోకెన్లకు సంబంధించినటువంటి నిధుల బకాయిలకు సంబంధించి విడుదల చేయకపోతే గనక డెడ్ లైన్ పెట్టింది ఈ నెల 21వ తేదీ వరకు. లేదంటే గనక నిరవధికంగా ఈ యొక్క కళాశాల ఉన్నత విద్యా సంస్థల యొక్క కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ కళాశాలను నిర్వధికంగా వాయిదా వేస్తాం, ఎటువంటి పరీక్షలు ఉన్నా కానీ వాటిని నిర్వహించబోమని ఇప్పటికే కళాశాల యాజమాన్యాలు మునిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందని, ఈ నేపథ్యంలో కూడా పరీక్షల గురించి ఆలోచిస్తే గనక తాము నిండా మునిగేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటిది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు కళాశాలలో ఉన్నటువంటి సిబ్బందికి కానీ, మరోవైపు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కానీ ఈ యొక్క జీతాలు చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్నాం. అంతేకాకుండా నిర్వహణ బాధ్యత కూడా పెనుభారంగా మారుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం అందకపోవడం మరింత ఇబ్బందిగా మారుతా ఉంది. దాదాపు గత ప్రభుత్వంలో 8 నెలల బకాయిలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం పట్ల పెనుభారం పడతా ఉంది. అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక ఈ యొక్క సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, అదేవిధంగా కళాశాలల నిర్వహణ చేయలేక కూడా ఇబ్బందులు పడతా ఉన్నాం అనేది కూడా అటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్య చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ సాయంత్రం జరగబోయేటటువంటి ప్రజాభవన్ లో జరగబోయేటటువంటి భేటీలో ఎటువంటి నిర్ణయం ఉంటుంది, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క చర్చలు సఫలమైతే గనక ఈ యొక్క నిర్వధిక బంద్ను విరమించుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. లేదంటే విఫలమైతే గనక, చర్చలు విఫలమైతే గనక ఇదే నిర్వధిక బంద్ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. చక్రి అయితే రాజు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతోటి నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. అయితే బకాయిలు ఏకకాలంలో చెల్లించలేము, విడతల వారీగా చెల్లిస్తామని నిన్న భేటీలో ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. కానీ ప్రైవేటు యాజమాన్యాల డిమాండ్ మేరకు ఏకకాలంలో చెల్లించే అవకాశం ఉందా? ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఏకకాలంలో చెల్లించాలనేటటువంటి డిమాండ్ ఏమాత్రం మేము చేయడం లేదు అనేది కూడా ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్య చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు పేరుకుపోయినటువంటి 3 ఏళ్ల నుంచి పేరుకుపోయినటువంటి బకాయిలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఉంటాయి. వాటన్నిటిని ఏకకాలంలో అడగడం లేదు. కేవలం గత ఏడాది ప్రభుత్వం విడుదల చేసినటువంటి టోకెన్లకు సంబంధించినటువంటి నిధులను మాత్రమే అడుగుతా ఉన్నాం. వాటి విలువ కేవలం 1,200 కోట్ల నుంచి 1,800 కోట్ల మధ్యలోనే ఉంటుంది. వాటిని మాత్రమే అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి సాధ్యమయ్యేటటువంటి కోరికలే కోరుతా ఉన్నాం తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అదనంగా రావాల్సినటువంటి అమౌంట్ ను పూర్తి స్థాయిలో చెల్లించాలనేటటువంటి కండిషన్స్ పెట్టడం లేదనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఈ యొక్క బకాయిలకు సంబంధించి డెడ్ లైన్ ఏమైనా విధిస్తుందా, ఇప్పట్లోగా ఈ యొక్క టోకెన్లు విడుదల చేసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏకకాలంలో విడుదల చేస్తుందా నిధులు, లేదంటే వాటిని కూడా విడతల వారీగా విడుదల చేసేటటువంటి అవకాశం ఉందా అనేది అయితే చూడాల్సి ఉంది. అయితే ఇటీవలనే జరిగినటువంటి భేటీలో అటు ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకి ఈ యొక్క రాష్ట్ర ఆదాయం సరిపోతా ఉంది, ఈ యొక్క బకాయిలు ప్రస్తుతం చెల్లించలేము అనేటటువంటి కామెంట్స్ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
ఆ సమైక్య సభ్యులతో చర్చించినట్లయితే తెలుస్తా ఉంది. దీంతో వారు కొంత నైరాశ్యంలోకి వెళ్లారు. పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తుందనేటటువంటిది కూడా వారు తీవ్రమైనటువంటి నైరాశ్యానికి గురై నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారు నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోసారి నిన్న అర్ధరాత్రి వరకు కూడా ప్రభుత్వం వారితో చర్చలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు. అంతర్జాతీయ వేదికలపై పాక్పై మరోసారి భారత్ తన దూకుడును ప్రదర్శించింది. అన్ని రంగాల్లో డామినేట్ చేసిన టీమిండియా టోర్నీలో వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. అనుకున్నట్లుగానే పాకిస్తాన్పై భారత్ ఏకపక్ష విజయం సాధించింది. అంతర్జాతీయ వేదికలపై అన్ని విభాగాల్లో సత్తా చాటిన తన మార్కును చూపించింది. భారత అభిమానుల మనసు పులకరించేలా పాక్ను చిత్తుగా ఓడించింది. దయాదుల సమరంలో మరోసారి పాకిస్తాన్పై భారత్ పైచేయి సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ లీగ్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. అన్ని రంగాల్లో సత్తా చాటిన యువ టీమిండియా పాక్ను 7 వికెట్లతో మట్టి కరిపించింది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ను బ్యాటర్లు నిరాశపరిచారు. భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం చేజింగ్ను భారత్ ఆడుతూ పాడుతూ చేసింది. 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి సూపర్ 4లో దాదాపు బెర్త్ను ఖరారు చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ 37 బంతులు 47 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలర్లలో సైమ్ అయూబ్కు 3 వికెట్లు దక్కే. ఆ తర్వాత మ్యాచ్లో ఓమన్తో భారత్, యుఏఈతో పాక్ తలపడతాయి. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో వర్షం దాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. శిథిలాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన కూలీ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అబ్దుల్ సాగర్ నాలలో 2 గల్లంతయ్యారు. ముషిరాబాద్ వినోబా కాలనీలో నాలగోడ కూలడంతో అందులో పడి ఒక యువకుడు కొట్టుకుపోయాడు. ముషిరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వరనీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మికంగా వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరం ఏర్పడింది. గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో వర్షం దాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. శిథిలాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన కూలీ మృతి చెందాడు. ఘటనలో మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అబ్దుల్ సాగర్ నాలలో 2 గల్లంతయ్యారు. ముషిరాబాద్ వినోబా కాలనీలో నాలగోడ కూలడంతో అందులో పడి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. ముషిరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వాననీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మిక వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ బోయినపల్లిలోని మేధా పాఠశాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. మేధా పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. క్లాస్ రూమ్లో అల్ట్రాజోలం తయారు చేస్తుండడంతో చర్యలు చేపట్టారు. విద్యార్థులను మరో పాఠశాలలో చేర్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉప ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించారు. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపైన ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కర్నూలులో భారీగా గంజాయి సీజ్ చేశారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయి పోలీసులు పట్టుకున్నారు. 5 నిందితుల నుంచి 20 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సాంప్రదాయమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సుకు ఆయన హాజరయ్యారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని, వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు. Thank you, sir. Thank you. आस्था, धर्म, संस्कृति की धरती, भगवान वेंकटेश्वर की धरती, तिरुपति बालाजी के इस स्थल पर जो आस्था, धर्म और संस्कृति की धरती है, ये धरती नारी शक्ति के शताब्दी योगदान की धरती है। इस धरती पर केवल धार्मिक आस्था नहीं, महिलाओं का नेतृत्व, सामाजिक दायित्व की प्रेरणा की धरती भी है। और इसीलिए आज भारत की महिलाएं दृढ़ संकल्प के साथ देश को आगे बढ़ाने में योगदान दे रही है। और इस धरती पर महिला सशक्तिकरण समिति की बैठक, जिसमें विकसित भारत में महिलाओं का योगदान निश्चित रूप से हम सबका सुखद अनुभव है कि जिस धरती ने शताब्दियों से महिला नेतृत्व, सामाजिक योगदान दिया, उस धरती पर यह सम्मेलन हो रहा है। भारत का की विरासत, भारत का इतिहास हमेशा सशक्त महिलाओं की समृद्ध परंपराओं का रहा है। आध्यात्मिक रूप से भी, धार्मिक रूप से भी, सामाजिक आंदोलन के रूप में, राजनीतिक आंदोलन के रूप में इस धरती में महिलाओं ने हमेशा व्यापक योगदान दिया है, नई दृष्टि दी है।